గోవు ఈ లోకమంతటికి తల్లి. తిండి కోసం అని చెప్పేసి నానా రకాలుగా ఏవైతే గోవధశాలలు ఉన్నాయో వాటన్నిటిని నిర్వహిస్తుంది హిందువులే కదరా. మరి ఈ టాప్ 10 కంపెనీస్ ముందు ఎవరి చేతుల్లో ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం రండి. కానీ దీని వెనకాల ఉన్న ఇల్లీగల్ వ్యవహారాలు ఏంటి చెప్పకపోతే ఏం జరుగుతుందంటే ఇదే అబద్ధాలు నిజాలను హిందువులే గోవుల్ని చంపుతున్నారు, డబ్బు కోసం ఏవైనా చేసే బ్యాచ్ని చూసుకున్నట్టున్నారు. చూసుకుని వచ్చేసి వరే నీకు ఒక నిజాన్ని నమ్మటానికి ముందు 100 అనుమానాలు పడతారు, కానీ ఒక అబద్ధాన్ని నమ్మటానికి ఎందుకు? భారతదేశంలో హిందువులకి అత్యంత పవిత్రమైంది గోవు. గోవుని అందరూ ఒక జంతువుగా మాత్రమే చూస్తారు, కానీ మన దేశంలో తల్లిలా చూస్తారు. తల్లిగానే కాదు, ఒక దేవతగా చూస్తారు. ఈవెన్ పురాణాలు సైతం గావో స్వర్గస్య సోపానం అంటే స్వర్గానికి చేరుకోవటానికి గోవు ఒక మెట్టు అని, గావో లోకస్య మాతరం గోవు ఈ లోకమంతటికి తల్లి లాంటిది అని కూడా చెప్తున్నాయి. అంతేకాదు పృష్టశ్చ గావః శమయంతి పాపం, గోవుని తాకినంత మాత్రానే సకల పాపాలు పోతాయని కూడా ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అంతటి పవిత్రమైన గోమాతని ఈరోజు మన కళ్ళ ముందే పండుగ పేరుతోటో తిండి కోసం అని చెప్పేసో నానా రకాలుగా చిత్రవద చేస్తూ రకరకాల పద్ధతుల్లో చంపుతా ఉన్నారు. ఇదేంటి మా తల్లిని మేము పూజించే దేవతని మా ముందే ఎందుకురా ఇలా చంపుతున్నారు, మతోన్మాదులారా అని ఎవరైనా హిందువులు ప్రశ్నిస్తా ఉంటే ఈ మధ్య వాళ్ళంతా కలిసి ఓ కొత్త వాదన అనే కంటే కూడా ఓ వింత వాదాన్ని తీసుకొచ్చారు. అదేంటో తెలుసా? భారతదేశంలో ఏవైతే గోవధశాలలు ఉన్నాయో వాటన్నిటిని నిర్వహిస్తుంది హిందువులే కదరా, మీరే కదరా చంపి ప్రపంచ దేశాలకి ఎగుమతి చేస్తుంది, డబ్బులు సంపాదించుకుంటుంది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా దీనికోసమే వాట్సాప్ యూనివర్సిటీలో ఒక కొత్త సిలబస్ కూడా తయారు చేశారు. సిలబస్ తయారు చేయటమే కాకుండా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తా ఉంటే చాలా మంది హిందువులు నాకే మెసేజ్ పెట్టి అన్నా ఇది నిజమేనా, మన వాళ్ళే నా గోవుల్ని చంపుతుంది అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ ఫస్ట్లీ ఒక విషయం మీకు క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ మనవాడు అని మీరు ఎవరైతే అనుకుంటున్న వాడు ఉన్నాడో అంటే హిందూ అనేవాడు, వాడు గోవధ చేస్తా ఉంటే వాడు ఖచ్చితంగా మన వాడు కాదు. మన వాడి ముసుగులో ఉన్న మతం మారిపోయిన వాడి కింద లెక్కేసుకోండి. వాడు బతికున్నా మన లెక్కల్లో వాడు మన వాడు కాదు, ఇది క్లియర్ గా పెట్టుకోండి. ఇక ఇప్పుడు మనవాడేంటి మనవాడు కాందేంటి అనేది కూడా ఈ రోజు వీడియోలో మనం లెక్కలు తెగ్గొట్టేద్దాం. కానీ దానికంటే ముందు వాళ్ళు చేస్తున్న ప్రచారం ఒకసారి మీరు చూడండి. ఈ స్లైడ్ కనుక మీరు చూస్తే దీనిలో చూస్తున్నారు కదా, వాట్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ ద మోస్ట్ బీఫ్ ఇన్ 2023, వాట్ ఈస్ ద బీఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్ 2023. న్యూఢిల్లీ Post estimates that in 2023 India's Cara beef and beef production will be subsequently increased by 2% to 4.4 million metric tons beyond last year's estimates. Production expansion is attributed to growing demand for Cara beef from India's export markets. చూస్తున్నారు కదా, 4.4 మిలియన్ మెట్రిక్ టన్నుల బీఫ్ ఎక్స్పోర్ట్స్ అనేవి భారతదేశం నుంచి జరుగుతున్నాయి. మరి ఇది ఎవరు చేస్తున్నారు అనే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా కొంతమంది నాకు పంపించడం జరిగింది. Ironically, many Hindu businessmen are the largest beef suppliers of India. Following are the 4 largest beef exporters who are Hindus అని చెప్పేసి ఇక్కడ ముగ్గురు పేర్లు మనకు పంపించారు. ఒకటి అరేబియన్ ఎక్స్పోర్ట్స్, అతని పేరు సునీల్ కుమార్, ఓనర్ పేరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక రెండవ పేరు ఎంకేఆర్ ఫ్రోజన్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఓనర్ పేరు మదన్ అబాట్. ఓకే, మూడో పేరు పిఎంఎల్ ఇండస్ట్రీస్, ఈ ఇండస్ట్రీకి ఓనర్ పేరు మిస్టర్ ఏఎస్ బింద్రా. సో ఈ ముగ్గురికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసే ముందు గూగుల్లో వాస్తవాలు ఏమిటి అనేది మీకు చూపిస్తాను, ఒక్కసారి మీరే చూడండి. ఇంతకు ముందు చూసిన స్లైడ్స్ లో క్లియర్ గా మీరు ఏం చూసారు, టాప్ బీఫ్ ఎక్స్పోర్టర్స్ దాంట్లో ముగ్గురు పేర్లు వచ్చాయి. మరి ఆ ముగ్గురు టాప్ 10 లో ఉన్నారా లేదా అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఈ వెబ్సైట్ చూస్తున్నారు కదా, exportgenius.in లో, ఇందులో బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్న టాప్ 10 కంపెనీస్ ఇచ్చారు. హైయెస్ట్ రెవెన్యూ మేకింగ్ కంపెనీ వచ్చేసి అలనాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అది $312.6 మిలియన్ రెవెన్యూ తోటి ఉంది. ఇక ఆఖరిది వచ్చేసి అల్ ఫహీమ్ మీటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది $13.59 మిలియన్ తోటి కొనసాగుతా ఉంది. మరి ఈ మధ్యలో ఉన్న కంపెనీలన్నీ ఏంటో ఒకసారి మీరే చూడండి. అల్హమ్ ఫుడ్ ప్రాసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మిర్హా ఎక్స్పోర్ట్స్, ఎంకే ఓవర్సీస్, హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్, అల్దువా ఫుడ్ ప్రాసెసింగ్, అమ్రూన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎల్ఎం ఇండస్ట్రీస్, రుస్తమ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ ఫహీమ్ మీటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్. మరి ఈ 10 లిస్ట్ లో అంటే ఈ టాప్ 10 కంపెనీస్ లో అంటే మొత్తం పైన కనుక మీరు చూసినట్లయితే దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 150 beef exporters in India. India exports beef to as many as 50 countries including Vietnam, Malaysia, Iraq, Algeria. ఇక్కడ భారతదేశంలో 150 కంపెనీస్ ఉన్నాయి బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. మరి ఆ 150 కంపెనీల్లో టాప్ 10 కంపెనీసే మనం తీసాం. ఎందుకంటే ఇందాక అన్నారు కదా టాప్ ఎక్స్పోర్టర్స్ అంతా హిందువులు అని చెప్పేసి. మరి ఈ టాప్ 10 కంపెనీస్ లిస్ట్ తీసా. ఆ టాప్ 10 కంపెనీస్ యొక్క రెవెన్యూస్ ఎంత అనేది కూడా ఆ స్లైడ్ లో మీరు క్లియర్ గా చూసుండొచ్చు. కావాలంటే మళ్ళీ పాజ్ చేసుకుని చూసుకోండి. మరి ఈ టాప్ 10 కంపెనీస్ ముందు ఎవరి చేతుల్లో ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం రండి.
సో మొదటిగా ఇక్కడ అల్లనా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ గురించి చూద్దాం. ఇది టాప్ కంపెనీ బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో. మరి ఈ కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ గురించి ఒకసారి చూడండి. ఇది నేను చెప్తున్న స్టేటస్ కాదు, లేకపోతే స్టాటిస్టిక్స్ అంతకంటే కాదు. ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన విభాగము. అందులో కంపెనీస్ కి సంబంధించిన సమస్తమైన డేటా కూడా ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. ఇది ఓపెన్ సోర్స్, నేను చెప్తుంది కాదు. కాబట్టి ఒకసారి మీరు దానిలో డైరెక్టర్స్ లిస్ట్ చూడండి. ఎవరెవరు ఉన్నారు? అన్వర్ హుసేన్ చౌహాన్, ఫౌజన్ ముస్తఫా అలవి, మోయిజ్ మన్సూర్ చూనావాలా, మొహమ్మద్ జావేద్ ఆలం ఖాన్. ఇందులో హిందువులు ఎవరున్నారా? బేకిముండా కొడకల్లారా మాట్లాడుతూ హిందువులు తింటున్నారు, హిందువులు అమ్ముతున్నారు అని వాగే ఎదవల్లారా ఎవడున్నారు ఇక్కడ? ఇది టాప్ ఎక్స్పోర్టర్ ఫ్రమ్ ఇండియా బీఫ్ కి సంబంధించి. ఇక రెండో కంపెనీ గురించి కూడా చూడండి. చూస్తున్నారు కదా, అల్హమ్ద్ ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది సెకండ్ కంపెనీ టాప్ 10 లో. దానిలో ఉన్న ఓనర్స్ పేర్లు ఒకసారి మీరు చూడండి. డైరెక్టర్స్ అండ్ సిగ్నేటరీ డీటెయిల్స్ క్లియర్ గా ఉంది. మొహమ్మద్ జహీర్, మొహమ్మద్ తౌకీర్, మొహమ్మద్ తౌసీఫ్, ఆదిల్ జహీర్, ఖాన్ ముజాహిద్ నఫీస్, మొహమ్మద్ సల్మాన్. మరి ఇక్కడన్నా ఏమన్నా కనిపించినాయా? కనిపించవు. కనిపించిన చోట నేనే చెప్తా విత్ నో ప్రిజుడిస్. ఇక టాప్ 3 లో ఉన్న కంపెనీ గురించి కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. ఈ కంపెనీ పేరు మిర్హా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, విచ్ ఇస్ ఇన్ ద టాప్ 3rd పొజిషన్. దీనిలో ఉన్న డైరెక్టర్స్ పేర్లు ఒకసారి చూడండి. షువాబ్ అహ్మద్ ఖురేషి, అర్షియా అహ్మద్ ఖురేషి, తారిక్ హుసేన్. ముగ్గురు ఉన్నారా? ముగ్గురు. నిజానికి ఈ వ్యాపారం చేసే వాళ్ళ గురించి నేను ఇక్కడ చెప్పేటప్పుడు నార్మల్ గా మాట్లాడటానికి కారణం ఏంటంటే వీళ్ళంతా కూడా లైసెన్స్ తీసుకుని యాజ్ పర్ గవర్నమెంట్ నామ్సే పనిచేస్తా ఉన్నారు. వీళ్లతో ఇప్పటికిప్పుడు నేను మాట్లాడటానికి ఏం లేదు, ఎందుకంటే లీగల్ గా బిజినెస్ చేస్తున్నారు. కానీ దీని వెనకాల ఉన్న ఇల్లీగల్ వ్యవహారాలు ఏంటి అనేది బయట చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి కూడా సపరేట్ గా మళ్ళీ మాట్లాడతా. ఓకే, ఇక 4th పొజిషన్ లో ఉన్న కంపెనీల నుంచి కూడా ఒకసారి లిస్ట్ చూద్దాం. ఎందుకంటే టాప్ 10 లో ఉన్న ప్రతి ఒక్కడి గురించి మీకు చెప్పాలి ఇవాళ. చెప్పకపోతే ఏం జరుగుతుందంటే ఇదే అబద్ధాలు నిజాలను ప్రచారం అయిపోయే ప్రమాదం ఉంది. హిందువులే గోవుల్ని చంపుతున్నారు అనే మాటకి చాలా మంది కన్ఫర్మ్ అయిపోతారు. ఆ ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సాక్ష్యాలతో ఆధారాలతో చెప్పాల్సిందే. ఈ కంపెనీ పేరు ఎంకే ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో ఉన్న డైరెక్టర్స్ చూడండి. ఒకడు షకీల్ అహ్మద్, రెండో వాడు కమాల్. క్యా కమాల్ జీ, ఏడాది నుంచి ఎత్తుకొస్తున్నారా తప్పుడు మాటలన్నీ, తప్పుడు ఎదవల్లారా. హిందువులు వింటున్నారు కదా అని చెప్పేసి చెవులో పువ్వు పెట్టేసి ఏది పడితే చెప్పేద్దాం అనుకుంటున్నారా? ఇక 5వ పొజిషన్ లో ఉన్న కంపెనీ హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ లిస్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మొదలవుద్ది ట్విస్ట్ అనమాట. వాజిద్ అహ్మద్, గుల్జార్ అహ్మద్, అమిత్ గోయల్, గుల్జబ్ అహ్మద్, అగైన్ గుల్జబ్ అహ్మద్, గౌరవ్ రాజేంద్ర లుథ్రా, భూమికా పర్వాని, నిఖిల్ సుధాని. ఇందులో మీకు కొన్ని హిందూ పేర్లు కనపడుతున్నాయి కదా. ఈ హిందూ పేర్లు ఎప్పటి నుంచి వస్తాం మొదలెట్టినాయి అంటే 2021 నుంచి. ఎందుకు వస్తున్నాయి తెలుసా? అతి తెలివి ఎక్కువైపోయింది రోయ్ కొడుకల్లారా. ఒక్కొక్కడికి అతి తెలివి బాగా ఎక్కువైపోయింది. అంటే అచ్చగా ముస్లింల మీద వచ్చేస్తే ఉన్న బీజేపీ గవర్నమెంట్ కాబట్టి దీనికి మతాన్ని ఆపాదిస్తారు కాబట్టి డబ్బు కక్కుర్తుబడి అవసరమైతే తోలు వ్యాపారం చేయడానికి లేదు కాదు కూడదు అనుకుంటే కొంతమంది ఉంటారు సమాజంలో, ఇళ్లలో వాళ్ళని పక్కలేయటానికి కూడా వెనకాడరు. ఆ టైప్ లోనే కొంతమంది డబ్బు కోసం ఏవైనా చేసే బ్యాచ్ చూసుకున్నట్టున్నారు. చూసుకుని వచ్చేసి వరే నీకు పుక్కట్లో వస్తుంది, పెట్టుబడి మాది, డబ్బు లాభాలు నీవిరా అని చెప్పేసి కొన్ని హిందూ పేర్లు దలిచుకున్నారు. వాళ్ళకి టిప్స్ పడేస్తా ఉంటే బహుశా వాళ్ళు ఏ పనైనా చేయడానికి సిద్ధపడిపోయినట్టున్నారు. చివరికి తల్లి లాంటి గోమాతను చంపడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ లీగల్ గా లైసెన్స్ తీసుకుని మరి ఈ వ్యభిచారం అదే దీని పేరేంటి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనం ఏం అంటానికి లేదు. చేసుకోండి, తోలు వ్యాపారం చేసుకోండి. ఓకే, ఇక 6వ కంపెనీ అల్దువా ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ లిస్ట్ చూడండి. మొహమ్మద్ జాహిర్, మొహమ్మద్ తౌకీర్, మొహమ్మద్ తౌసిఫ్, ఇమ్రాన్ సుహేల్, వినయ్ మెహ్రా. ఈ వినయ్ మెహ్రా అనే అతను ఎప్పుడు వచ్చాడు? అగైన్ 2020 నుంచి జాయిన్ అయ్యాడు డైరెక్టర్ గా. మరి ఎందుకు వీళ్ళని పెడుతున్నారు? వేరే రీజన్ ఏమీ లేదు, ఒకటే. ఇక ఈ జహీరు, తౌకీరు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూశారు కదా. వాళ్ళు గతంలో కూడా ఇంకో కంపెనీలో డైరెక్టర్ గా విన్నారు మీరు. వాళ్లే దీనిలో కూడా ఉన్నారు. ఎందుకు? లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం, పెట్టుబడి పెట్టుకుంటా పోతారు. కానీ ఒక్కసారి మీకు వీలుంటే వీళ్ళందరూ వెబ్సైట్లు చూడండి. వాళ్ళ వెబ్సైట్స్ లో చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తా ఉంది ఏంటో తెలుసా? దిస్ ఈస్ హలాల్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ దిస్ ఈస్ అండర్ ఇస్లామిక్ ప్రాసెస్. ఇస్లాం పద్ధతుల్లో చేస్తున్నామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. అందులో ఉన్న హిందువులు ఎవరు అంటే నిందొచ్చినప్పుడు బయటానికి కూర్చున్న దిష్టి బొమ్మలే తప్ప వాళ్ళే పెట్టుబడిదారులు కాదు, లాభాలు పొందేవాళ్ళు కాదు, టిప్స్ తీసుకునే టైప్ అన్నమాట. ఇక 7వది అమ్రోన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అమ్రోన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన ఓనర్షిప్ లిస్ట్ ఒకసారి మీరు చూడండి. మహమ్మద్ రఫీ, వాలియాఖాత్, ఇబ్రహీం కుట్టి, అబ్దుల్ సలీం, విజయ్ కుమార్ పిళ్ళై, సచిన్ ఖురానా. ఇది అంటే ఇద్దరు ఇన్వెస్టర్స్ వాళ్ళు ఉంటారు, ఇద్దరు బకరాలు వీళ్ళు ఉంటారు. బకరాలు అని ఎందుకంటుందంటే పేరు వాళ్ళది ఉంటుంది, లాభాలు వాళ్ళకు ఉంటాయి, నిందలు మాత్రం వీళ్ళకుంటాయి. ఆ నిందలు మోయటం కోసం మాత్రమే అమ్ముడుపోయిన బ్యాచ్ కాబట్టి వీళ్ళని బకరా అనే పదం వాడాల్సి వస్తుంది. ఓకేనా? అంతేకాదు ఆ కంపెనీల్లో పనిచేస్తూ మతాచారానికి విరుద్ధంగా చేస్తున్నావు ఏంట్రా అని క్వశ్చన్ చేసినా, లేకపోతే మా ధర్మానికి విరుద్ధంగా మా గోమాతని ఎందుకు చంపుతున్నారా అని మాట్లాడినా, లేదు మీ వ్యాపారం కోసం మా మనోభావాల్ని ఎందుకు ఇంత గాయపరుస్తున్నారని ఎవరన్నా ఎదురు తిరిగినా వాళ్ళ తరఫున కోర్టుల్లో నిలబడి ఎదురు కేసులు వేసేసి హిందువుల మీద
యుద్ధం చేయడానికి కూర్చునే వాచ్మెన్ అయిపోయిండు. ఇక తర్వాత కంపెనీ ఏఎల్ఎం ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ ఏఎల్ఎం ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి సంబంధించిన ఓనర్స్ పేర్లు ఒకసారి చూడండి, చాలా పెద్ద లిస్టే ఉంటది, కొంచెం ఓపికగా వినండి. తస్లీం కమాల్, సలీం మొహమ్మద్, మన్సూర్ అలీ, మష్కూర్ అలీ ఖాన్, మొహమ్మద్ ఖల్లు, అల్తమిష్ రెహమాన్, సైఫ్ అలీ, ఆస్తా దుగ్గల్, గుఫ్రాన్ అహ్మద్ బేగ్, బద్రున్నిసా, సయ్యద్ ఆర్షి. ఇందులో ఆస్తా దుగ్గల్ అని ఒక బకరా తప్ప మిగతా మొత్తం అందరూ ఆల్ టోపీ బ్యాచే. సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు, ఇక్కడ గొడ్డు మాంసం వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళందరి తరఫున నింద మోయటానికి ఒక దిక్కుమాలని పెట్టారు. ఎవరు చూపించినా ఏమంటారు, అదిగో మీ హిందూ వ్యాపారం చేస్తున్నాడని ఆడు ఒక్కడి పేరు చెప్తారు. మరి ఈ లిస్ట్ అంతా మనకి చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? మన వేలుతో మనకన్నే పొడిపించడంలోనే వాళ్ళ సక్సెస్ ఉంది. మన ఫెయిల్యూర్ ఎక్కడ ఉందో తెలుసా? మన వేలుతో మన కళ్ళే పొడుచుకోవటంలోనే ఉంది. వాళ్ళు బలవంతంగా పొడిపించినా మనమే పొడుచుకుంటాం. ఆడు తేరగా తీరుబడిగా వదిలేసినా సరే మనమే మన కళ్ళు పొడుచుకుంటాం. ఇది మన బతుకు. ఒక నిజాన్ని నమ్మటానికి ముందు 100 అనుమానాలు పడతారు, కానీ ఒక అబద్ధాన్ని నమ్మటానికి ఎందుకు అసలు ఏ అనుమానం లేకుండా నమ్మేస్తున్నారు. ఎవరిది మూర్ఖత్వం, ఎవరిది అమాయకత్వం? ఇప్పటి నుంచైనా మీ థాట్ ప్రాసెస్ కొంచెం మార్చుకోండి. మీది కాదు రే మరకల్లారా, హిందువులకి మీ థాట్ ప్రాసెస్ మార్చుకుని సావండి. ఇక లాస్ట్ బట్ వన్ అంటే 9వ కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించిన స్లైడ్ కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. రుస్తమ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రుస్తమ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన ఓనర్షిప్ డీటెయిల్స్ కనుక మీరు చూసినట్లయితే షాహీన్ మొహమ్మద్ సలీం ఖురేషి, మహమ్మద్ సలీం ఖురేషి, అతికా మొహమ్మద్ సలీం, తుబా సలీం ఖురేషి. 4 ఓనర్స్ ఉన్నారు. 4 అందరూ ఒకే మతానికి సంబంధించిన వ్యక్తులు. పేర్లు క్లియర్ గా తెలిసిపోతున్నాయి కదా. మరి ఆ 10వ కంపెనీ ఏమిటి, దాని కథ ఏమిటి, అది కూడా ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, అల్ ఫాహిమ్ మీటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే అల్ ఫాహిమ్ మీట్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ పేర్లు చూడండి. మహమ్మద్ ఇమ్రాన్ ఖురేషి, మహమ్మద్ ఫిరోజ్. ఇవన్నీ కూడా ఇండియన్ బేస్డ్ కంపెనీసే, కానీ వాటన్నిటి పేర్లు మీరు కనుక క్లియర్ గా చూస్తే అన్ని ముస్లిం పేర్లను స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ముస్లిం పేర్లున్న కంపెనీల్లోకి కొంతమంది హిందువులు ఓనర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. ఇది టాప్ 10 కంపెనీస్ లో 2 కంపెనీస్ లో హిందువులు ఉన్నారు. అది కూడా నిందమోయటానికి బకరా బ్యాచ్ ఎవరో ఉన్నారు. ఉంచుకోండి, డబ్బు కక్కుతుపడేవాడు ఏ పనైనా చేస్తాడు. ఇందాక చెప్పే కదా, వ్యభిచారానికే సిద్ధపడ్డోళ్ళు మాంసం వ్యాపారంలోకి దిగేవాళ్ళు ఉండరంటారా? సరే, అది వాళ్ళ ఇష్టం, ఏదో లైసెన్స్ తీసుకుని వస్తున్నారు కాబట్టి. కానీ ఇక్కడ ప్రచారం మరి ఏం నడుస్తుంది, అసలు టాప్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ మీట్ అంతా కూడా ఏది, ఈ బీఫ్ అంతా కూడా హిందువులే అని ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 10 కంపెనీల లిస్ట్ చూసిన తర్వాత మీకేం అర్థమైంది? హిందువుల పేరుతోటి ఎంత కుట్ర చేస్తున్నారో ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? సరే, ఇంతకీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ టాప్ 10 లిస్ట్ లో వాళ్ళు ప్రచారం చేస్తున్న 3 కంపెనీల పేర్లు లేవు కదా. మరి ఆ 3 కంపెనీల కథ ఏందో తెలుసుకోవాలని ఎవరు కనిపించట్లేదా? కాబట్టి ఆ 3 కంపెనీలకు సంబంధించిన కథ కూడా 2 నిమిషాల్లో అలా చూసేద్దాం ఓవరాల్ గా. ఇక్కడ చూస్తున్నారు కదా, అరేబియన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇందాక మీకు చెప్పిన లిస్ట్ లో టాప్ 1. ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్షిప్ లిస్ట్ లో ఒకసారి మీరు కిందకెళ్ళి చూడండి. నో సిగ్నేటరీ ఎగ్జిస్ట్స్ ఫర్ కంపెనీ ఆర్ ఎల్ఎల్పి. అంటే ఈ కంపెనీ ఆల్రెడీ దివాలా తీసి శానాళ్ళైంది మూసేసి, అసలు ఆ కంపెనీ లేనే లేదు. దాని లాస్ట్ బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ప్రొవైడ్ చేశారనేది కూడా ఆ పైన మీరు చూడండి క్లియర్ గా. 31 మార్చ్ 2012 కంపెనీ అయితే యాక్టివ్ ఉంది, కానీ 2012 తర్వాత వాళ్ళు ఎటువంటి కార్యకలాపాలు చేయటల్లా. అండ్ దానికి సంబంధించిన ఈ అప్పులు ఆస్తులు కూడా చూడండి, 1996 తర్వాత లిక్విడేషన్ అయిపోయినాయి. ఏం లేవు. అదే సినిమాలో కోట గారు అంటారు కదా, ఏం లేదు, డొల్లా. ఇది కూడా డొల్లే అనమాట. ఈ డొల్ల కంపెనీ పేరుని ఇప్పుడు పనిగట్టుకుని ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అర్థమైందా? ఎందుకంటే ఈ కంపెనీ అసలు మొత్తం హిందువులదే అని చెప్పిన లేదు, హిందువులే కూర్చుని మొత్తం 44 మెట్రిక్ టన్నులలో లేకపోతే 400 మెట్రిక్ టన్నుల మాంసం మొత్తం గొడ్డు మాంసం అంతా వాళ్ళే కూర్చొని తింటున్నారన్న అడగటానికి ఎవడు లేడు కాబట్టి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మరి అట్టగా 2వ కంపెనీ ఉంది, దాని వ్యవహారం కూడా మీకు తెలియాలిగా. అది కూడా ఒకసారి చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఎంకేఆర్ ఫ్రోజన్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ ఒకసారి మీరు చూడండి. ఇందులో సన్నీ అబౌట్, నవదీప్ అబౌట్ అని 2 ఉన్నారు. ఆ ఇద్దరికి సంబంధించిన మతాలు ఏంటో మనకు తెలియదు. పేరైతే చూస్తే అది హిందూ పేరో, క్రిస్టియన్ పేరో, ముస్లిం పేరో కూడా అర్థం కావట్లా, రకరకాలుగా మిక్సింగ్ లాగా ఉంది. సరే, ఎవరైనా సావనివ్వండి ఎట్టగొట్ట. వాళ్ళ కంపెనీ స్టేటస్ ఒకసారి మీరు చూస్తే బ్యాలెన్స్ షీట్ అయితే 2022 వరకు వేశారు. ఆ తర్వాత ఏమి ప్రెజెంట్ చేయలేదు వీళ్ళు. కంపెనీ ఆ వ్యవహారం కూడా లేదు. వీళ్ళ డైరెక్టర్ స్టేటస్ కూడా చూస్తే దానికి సంబంధించి బ్లాంకే ఉంది, ఎటువంటి ఇష్యూ లేదు అక్కడ. అంటే దాని నుంచి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు కూడా ఎవరు కనపడతల్లా. కానీ ఆ కంపెనీ పేరు కూడా పెట్టేసి ప్రచారం చేస్తా ఉన్నారు. మరి 3వ కంపెనీ, శివరాఖర్ కంపెనీ ఆ లిస్ట్ లో ఉన్నది. ఒక్కసారి చూద్దాం రండి. చూస్తున్నారు కదా, పిఎంఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ కంపెనీ స్టేటస్ అయితే క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఏమని? డిజాల్వ్డ్.
అసలు ఈ కంపెనీ లేదంట, కొత్త డొల్లా. మరి ఈ 3 కంపెనీస్ ని పెట్టుకుని, ఇవన్నీ హిందూస్ కంపెనీస్ అండి, హిందూసే బాగా అమ్ముకు దొబ్బుతున్నారండి మాంసం, గొడ్డు మాంసం కూర్చొని గుమ్మటలా తింటున్నారండి అంటూ దిక్కుమల ప్రచారాలు చేసే యదవులందరూ ఇప్పుడు ఎక్కడ చచ్చారా పడగలరా? మీరు తప్పుడు ప్రచారాలు చేస్తా కూర్చుంటే మేము ఇంటా కూర్చున్నాం అనుకున్నారా? మీకే కాదు మా చేతుల్లో కూడా ఉంది గూగుల్, అట్టా కొడితే ఇట్టా వచ్చేస్తాయి డేటా, అట్టా వచ్చింది చూపిస్తే తలకాయలు తీసుకెళ్లి ఒకటి తలకాయ ఒకటి దానిలో పెట్టుకోవాలనిపిస్తుందా లేదా? అన్నం తినేవాడికైతే ఖచ్చితంగా అనిపించాలి. అబద్ధం చెప్పాం కదా, ఒరే అమ్మాయి మనకి ఏం కర్మ పట్టిందిరా బాబు, మన మతాన్ని బతికించుకోవాలంటే, లేకపోతే మన మతం యొక్క పరువు కాపాడుకోవాలంటే పక్క మతం వాడి మీద నిందేయటం తప్ప మనకి ఇంకా బతుకు లేదా అన్న కనీస ఆలోచన మీకు కలిగితే మాత్రం ఖచ్చితంగా మీ తలకాయలు తీసుకెళ్లి ఆడి దానిలో పెట్టుకోవాల్సింది. ఇక లాస్ట్, భారతదేశం మొత్తం మీద ఎక్కడేం జరిగినా తెలియదు కానీ హైదరాబాద్ కి మాత్రం ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఉంది. చాలా మంది ఏ టాపిక్ వచ్చినా దాని పేరు ఎత్తుతారు, అదే అల్ కబీర్. మరి ఆ అల్ కబీర్ గురించి కూడా మాట్లాడతా. ఇదంతా మార్వాడిదేనండి, మొత్తం వాళ్ళే చేస్తున్నారు, అసలు మొత్తం గోవుల్ని చంపేసేది వాళ్ళే, ఎక్స్పోర్ట్ చేసేది వాళ్ళే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మరి ఆ అల్ కబీర్ రహస్యం కూడా ఒకసారి మాట్లాడుకోవాలి కదా. అల్ కబీర్ లో ఈ కంపెనీలో డైరెక్టర్స్ ఎవరు, ఒకసారి దాన్ని చూద్దాం. చూస్తున్నారుగా, అల్ కబీర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది మనకు కొత్తపేట దూరంలోనే ఉంటుంది. అవటానికి కంపెనీ ముంబై రిజిస్టర్డ్ అయిన హైదరాబాద్ లోనే అతిపెద్ద ప్లాంట్ పెట్టుకుని. ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్స్ లిస్ట్ ఒకసారి చూడండి. షబ్బీర్ ఆమిర్ షేక్, ఆసిఫ్ గులాముద్దీన్ షేక్, అర్షద్ సలార్ సిద్దికి, కుల్దీప్ సింగ్ బ్రార్, పుష్కర్ దీపక్ ఆప్టే, అల్తాఫ్ గులాముద్దీన్ షేక్. ఇక్కడ మీకు 2 పేర్లు హిందువుల పేర్లు కనపడుతున్నాయి, కుల్దీప్ సింగ్ బ్రార్, పుష్కర్ దీపక్ ఆప్టే. ఈ హిందువులు అంటే ఎవరై ఉండొచ్చు? బౌద్ధాన్ని పాటించేవాడు అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, లేకపోతే మరొక సంప్రదాయానికి సంబంధించిన వాడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. లేదు మీరు అన్నట్టు హిందువే అవ్వచ్చు. వాడు గోవు అంటే భక్తి ఉండకపోవచ్చు, గోవు విలువ తెలిసి ఉండకపోవచ్చు, సనాతన ధర్మానికి సంబంధించిన విలువలు తెలియని వాళ్ళు అయ్యి ఉండొచ్చు. కానీ మీరేం చెప్తున్నారు, మొత్తం అసలు బిజినెస్ చేస్తుందే హిందువులు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది చూడంగానే హిందువులందరూ నాకు ఈ పంపించి అన్నా నిజమేనా అన్నా నిజమేనా అంటున్నారు. నిజమేంటో నేను చెప్పా. మరి ఈ నిజాన్ని ఎంతమందికి షేర్ చేస్తారు, ఈ నిజాన్ని ఎంతమందికి తెలిసేలా చేస్తారు? భవిష్యత్తులో ఎవడైనా ఈ అబద్ధాన్ని మళ్ళీ ప్రచారం చేస్తే, ఒరే యదవా ఇదిరా నిజం అని చెప్పేసి ఈ వీడియోని చెప్పెట్టి కొట్టినట్టుగా ఎంతమందికి పంపిస్తారు అనేది మీ చేతుల్లో ఉంది. నా బాధ్యత నేను నిర్వర్తించా విత్ ఎవిడెన్సెస్. ఇక మీ చేతుల్లో ఉంది. ఈ వీడియోని ఎంతమందికి పంపిస్తారు, ఎంతమందికి చూపిస్తారు, ఎంతమందికి నిజాలు చేరేలా చేస్తారు, ఎంతమంది అబద్ధాలు చెప్పే వాళ్ళ దవళ్ళు పగిలేలా చేస్తారు అనేది మీ చేతుల్లో ఉంది. కాబట్టి నౌ ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. జై శ్రీరామ్, భారత్ మాతా కి జై, జై గోమాత.